మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. నెల్లూరు నగరంలోని ట్రంక్ రోడ్డు శివాజీ సెంటర్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ 345 వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. శివాజీ మహారాజ్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ నేత సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు శివాజీ మహారాజ్ అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. కార్యక్రమంలో సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, భరతమాత ముద్దుబిడ్డగా జాతి ఐక్యత కోసం పోరాడిన త్యాగధనుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు. ఔరంగజేబ్ను ధైర్యంగా ఎదుర్కొని భారతీయ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారని అన్నారు. నేటి యువత శివాజీ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. శివాజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఛత్రపతి శివాజీ వర్ధంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. భారతదేశానికి గర్వకారణమైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు 1680వ సంవత్సరం, వారి 50 సంవత్సరాలు పూర్తిగాక మునిపే వారు మరణించడం జరిగింది. వారు మరణించే రోజుకి భారతదేశంలో మొఘలాయిల పరిపాలన దౌర్జన్యకాండ, ప్రత్యేకించి హిందూ సమాజాన్ని ముస్లిం మతంలోకి మార్చడం, హిందువుల ఆస్తులను కొల్లగొట్టడం, మొఘలాయి సామ్రాజ్యాన్ని కూలగొట్టి భారతదేశంలో తిరిగి హైందవ ధర్మాన్ని వెల్లివెరిసే విధంగా తను సామ్రాజ్యాన్ని విస్తరించి భారతదేశంలో ప్రజలు హాయిగా సుఖశాంతులతో నిద్రపోయే వాతావరణాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కల్పించారు. భారతదేశంలో తెలివితేటలు, అదేవిధంగా విద్య నైపుణ్యం, అదేవిధంగా ధైర్యంగా ఎదుర్కోగలిగిన శక్తి, ఇవన్నీ కూడా ఛత్రపతి శివాజీని మనం ఒక్కసారి మన్నం చేసుకుంటే మన సమాజంలో జరిగేటటువంటి అరాచకాల్ని తిరిగి తిప్పగొట్టగలిగిన శక్తి మనందరికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఆయన ఏ స్ఫూర్తినిచ్చాడో దాన్ని ఆదర్శంగా తీసుకుంటూ ఆయన చూపించిన ధైర్య సాహసాలని మరొక్కసారి హిందూ సమాజం గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం అవసరమైతే మార్పు కోసం తిరిగి సంయుక్తంగా శివాజీలాగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పిట్టి సత్యనాగేశ్వరరావు, హర్షవర్ధన్, కెవి సుబ్రహ్మణ్యం, బిఎస్ రంగరాజన్, నూకల బాలసుబ్రహ్మణ్యం, శ్రీహరి ఆచారి, మరాఠా మిత్రమండలి నాయకులు ప్రకాష్ జగదేలే, బాజీరావు, పలువురు అభిమానులు పాల్గొని శివాజీకి నివాళులు అర్పించారు. ఈరోజు 345వ శివాజీ మహారాజ్ వర్ధంతిని పురస్కరించుకుంటూ నెల్లూరు నగరంలోని శివాజీ సెంటర్లో ఉన్నటువంటి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలతో ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ శివాజీ గారు హిందువుల పట్ల ఆ రోజు పోరాటాలు చేసినటువంటి రోజుల్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ వారికి మేమందరం కూడా నివాళులు అర్పిస్తూ ఈరోజు మరొకసారి వారికి శివాజీ మహారాజ్కి జై అని చెప్తాం మాకు ఎంతో గర్వకారంగా మేము అనుకుంటున్నాం. భారతదేశంలోని హిందువుల సంస్కృతిని కాపాడిన గొప్ప వీరులోళ్ళు. అందుకని ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చాలా క్రమశిక్షణతో మన రామాయణము, మహాభారతము ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించి వీరుల గాథలన్నీ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అవపోసనం అయ్యేటట్టు వాళ్ళకి చెప్పి వాళ్ళని పెంచి ధర్మం అంటే ఏంది, న్యాయం అంటే ఏంది, ఈ హిందూ సమాజం అంటే ఏంది అనేది వాళ్ళకి బాగా నేర్పించి ఉగ్గుపాలతో నేర్పించి వాళ్ళని మంచి వీరులుగా తయారు చేశారు. అందుకని వాళ్ళు ఆ విధంగా పోరాడారు. మన యొక్క భారతదేశ పౌరుల యొక్క ధనమాన ప్రాణాలు రక్షించగలిగారు. అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క మన యొక్క పాత సంస్కృతి ఏంది, మన యొక్క సనాతన ధర్మం ఏంది, మన యొక్క పురాణాలు ఏంది, ఇవన్నీ ఏం చెప్పారు అనేది కూడా తెలుసుకొని దానికి తగ్గట్టుగా నడుచుకొని ప్రతి భారతీయ పౌరుడు కూడా శివాజీని పూర్తిగా తీసుకొని న్యాయం, ధర్మం అనేది కాపాడుతూ అందరూ కూడా దేశభక్తిని పెంచుకుంటూ క్రమశిక్షణతో నడవాలని తెలియజేస్తూ అందరికీ కూడా ఈ శివాజీ వర్ధంతి సందర్భంగా అందరికీ కూడా నేను చెప్పేది ఈ కార్యక్రమం అందరూ కూడా అనుసరించాలని, శివాజీ యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.